ఆగండి, 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 ఆగండి భయ్య. భయ్య ఏంటి భయ్య మీరు? భయ్య ప్రభాస్ గారి ట్రైలర్ అని చెప్పి నమ్మించి వీడియోలోకి తీసుకొచ్చిన తర్వాత ప్రభాస్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అలాగే అద్దిరిపోయే అప్డేట్ ఇవ్వకుండా ఎలా పోతాననుకున్నారు భయ్య? అందుకే భయ్య ఈ వీడియోలో మీకు అద్దిరిపోయే అప్డేట్ ఒకటి ఇవ్వనున్నాను భయ్య. అప్డేట్ ఏంటో తెలుసా భయ్య? భయ్య ప్రభాస్ గారి 'కల్కి' మూవీ గురించి. సో భయ్య నాగవంశి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. టీజర్ రిలీజ్ కాగానే వేరే లెవెల్ అంచనాలు పెరిగిపోయాయి ఈ మూవీ గురించి. అందులోనూ భారీ తారాగణం కూడా ఈ మూవీలో నటిస్తుంది. అందులోనూ కమల్ హాసను, అమితాబ్ బచ్చను, దీపికా పదుకొనె, ప్రభాస్ ఒకే స్క్రీన్‌పై మెరవనున్నారు. ఇంతమంది పెద్ద పెద్ద హీరోలు ఈ మూవీలో నటిస్తుండడం కూడా ఈ మూవీకి ప్లస్ పాయింట్. కాకపోతే కమల్ హాసన్ గారి లుక్ ఇప్పుడు పెద్ద మ్యాటర్‌గా మారిపోయింది. ఎందుకో తెలుసా? ప్రభాస్‌కు సంబంధించిన లుక్ అయితే రిలీజ్ అయింది. అమితాబ్ బచ్చన్‌కు సంబంధించిన లుక్ రిలీజ్ అయింది. దీపికా పదుకొనెకి సంబంధించిన లుక్ కూడా రిలీజ్ అయింది. కమల్ హాసన్‌కి సంబంధించిన లుక్ మాత్రం ఇప్పటికీ రిలీజ్ కాలేదు. సో దానిపై ఇప్పుడు చాలా మందిలో డౌట్ ఉంది. అందులోనూ కమల్ హాసన్ గారు ఈ మూవీలో నెగెటివ్ రోల్‌లో కనిపిస్తున్నాడంట భయ్య. కమల్ హాసన్ గారు ఫస్ట్ టైం నెగెటివ్ రోల్‌లో టాలీవుడ్ మూవీలో కనిపిస్తుండడం విశేషం భయ్య. భయ్య ఇది భయ్య ఇవాల్టి వీడియో. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి భయ్య. ఉంటాను భయ్య. ఇంకొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను భయ్య. థాంక్ యూ ఫర్ వాచింగ్ భయ్య.